రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల మున్సిపల్ పరిధిలోని కొంగర్ కాలనీలో భారీగా వర్షం పడింది. వర్షానికి ఇళ్లలోకి 3 ఫీట్ల వర్షపు నీరు చేరింది. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొంగర కలాన్ నుంచి ఎలిమినేడు వెళ్లే రహదారి వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలు బంద్ అయ్యాయి. సుమారు 2 గంటల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఏమైనా సరే మాటలు మాట్లాడే వచ్చిన వర్క్ లేదు. ఊళ్ళో చిన్న పైప్ లైన్ వేసే వరకులా ఇదంతా ఊళ్ళో చాలా నష్టం జరిగింది. ఇంకోటి రోడ్డు తొవ్వేయాలని 100 సార్లు వేసిన మా ఇల్లు 6 ఫీట్ల లోటు ఉన్నాయి. ఈ రోడ్డు కిందకి వెళ్తే ప్రతిసారి వేసినప్పుడు పైకి వెళ్తే ఒక 3 ఫీట్లు వెతుకుంటూ వచ్చి తప్పించి ఒక్కసారి కూడా కిందకి చేయాలని ఆలోచన జరిగిన ఆ రోడ్డుకి వెళ్ళి మెయిన్ రోడ్కి వచ్చి ఆ కొన వరకు ఇట్లా చాలా ఇల్లు తయారైనాయి. ఇట్లా ఊళ్ళో పరిస్థితి వేరు ఉంటుంది, వేరే పరిస్థితి వేరు ఉంటుంది. ఆ సందు ఇద్దరికి పొత్తులు ఉండాలి. వేస్ట్ సందు ఉండేది నాదని వాళ్ళు మర్చుకున్నారు. పైప ఎక్కుతే వాళ్ళు ఎక్కువ మట్టి పోసి దాన్ని ఎవరు చేసుకొని ఆ నీళ్ళు మొత్తం ఇప్పుడు మా ఇంట్లోకి వస్తుంది. ఆ సందు వల్ల ఆ సందు గవర్నమెంట్ కదా యాక్చువల్గా. ఆ సందు వల్ల మాకు వాళ్ళ మోడీలకి పైపు అక్కడి నుంచి ఉండే అక్కడి నుంచి ఈ రోజు ఏమైంది మరి? ఈ రోజు ఏమైంది? ఆ సందు వాడు ఎక్కువ మట్టి పోసి నీళ్ళు పోకుండా పైపులన్నీ అంగిపోయి ఆ పైపులకి నీళ్ళు పోకుండా మా ఇంట్లోకి వస్తున్నాయి నీళ్ళు. కొంగరకలం డ్రైనేజ్ వేసాం 2 సంవత్సరాల నుంచి వర్షం పడ్డప్పుడల్లా అస్తవ్యస్తంగా ఘోరంగా తయారైంది. ఎందుకంటే అధికారులు నాయకులు కుమ్మకాయ ఈ రోడ్డు జస్ట్ వాళ్ళ కమిషన్ల కోసమే ఈ రోడ్ వేసిరు తప్ప ఒక ప్లానింగ్ లేదు, ఒక పద్ధతి లేదు. ఒక ఇల్లు లెవెలింగ్ లేకుండా మొత్తం ఇళ్ళకు వాటరు, జాగాలకు వాటరే. ఇది మొత్తం కమిషన్లకు తప్ప ఇంకో మాటనే కాదు. అధికారులు నాయకులు ఇదంతా కమిషన్ల కోసం తప్ప ఇంకో విషయం లేదు. కాబట్టి తక్షణ మరమ్మతులు చేయాలని మున్సిపల్ కమిషనర్ గారికి మా యొక్క విన్నపం.